మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో హై టెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ మహాధర్నా నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. మానుకోటలో నిర్వహించే ఆందోళనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీలు చించేసిన ఘటన స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ కి గిరిజనుల పక్షాన ఆందోళన చేసే అర్హత లేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అటు మహాధర్నాను అడ్డుకుంటామని గిరిజన శక్తి నేతలు చెబుతున్నారు. మరికొద్దిసేపట్లో కేటీఆర్ మానుకోటకు చేరుకునే అవకాశం ఉంది. లగచర్లలో గిరిజనులపై జరిగిన దాడి, ఫార్మాకు వ్యతిరేకంగా చేసిన ఆందోళనలో గిరిజనులపై పెట్టిన కేసులను వ్యతిరేకిస్తూ మానుకోటలో నిరసనకు దిగుతోంది బీఆర్ఎస్. దీంతో అటు అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ పై నిప్పులు చెరుగుతోంది. గిరిజనుల పక్షాన ఆందోళన చేసే అర్హత కేటీఆర్కు లేదని చెప్తోంది. ఇక బీఆర్ఎస్ మాత్రం గిరిజనులపై ఇంత అక్కసు పనికిరాదని, భూముల కోసం చేసే పోరాటంలో అమాయక రైతులపై అక్రమంగా కేసులు బనాయించారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ లైవ్ లో ఉన్నారు. సతీష్, చెప్పండి. మహబూబాబాద్ లో అయితే జిల్లా కేంద్రంలో హై టెన్షన్ నెలకొంది. అయితే బీఆర్ఎస్ మహాధర్నా నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అయితే గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? స్వాతి, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అటు బీఆర్ఎస్ పార్టీ లగిచెర్ల బాధితులకు అటు రైతులపైన పెట్టినటువంటి కేసులకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నటువంటి మహాధర్నా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కేటీఆర్ అక్కడికి చేరుకుంటూ మరికొద్ది సేపట్లో మహబూబాబాద్ కు చేరుకునేందుకు అయితే హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఇప్పటికే దాదాపు దగ్గరికి వచ్చినట్టుగా కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ గిరిజనులను సమీకరించేందుకు కోసం చేస్తున్నటువంటి లగిచెర్ల బాధితులకు మద్దతుగా చేస్తున్నటువంటి మహాధర్నకు సంబంధించి తీవ్రమైనటువంటి వ్యతిరేకత అటు కొన్ని గిరిజన సంఘాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే లగిచెర్ల బాధితులకు సంబంధించి ఆ లగిచెర్ల జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఇక్కడ మహాధర్నా నిర్వహించడం ఏంటంటూ కూడా కొంతమంది అసహనాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు కాంగ్రెస్ పార్టీ వెనుకుండి గిరిజనులను రెచ్చగొడుతుంది అనేటువంటి ఆరోపణలు కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా గతంలో అక్కడ నిర్వహించేందుకు కోసం ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ కూడా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో మహాధర్నాను నిలిపివేయడం జరిగింది. కోర్టు అనుమతితో ఈ రోజు మహాధర్నా నిర్వహించేందుకు 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అనుమతి ఉంది. ఆ అనుమతి ప్రకారంగా మహాధర్నా నిర్వహించుకునేందుకు కోసం బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో అటు గిరిజన శక్తి ఆధ్వర్యంలో కేటీఆర్ పర్యటన అడ్డుకొని తిరుగుతాం, మహాధర్నాను అడ్డుకొని తిరుగుతామంటూ తను సవాల్ విసిరినటువంటి నేపథ్యంలో కేటీఆర్ రావద్దంటూ కేటీఆర్ కు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉత్కంఠమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ మహబూబాబాద్ మానుకోట లోపల నిన్నటి నుంచే అటు పోలీసులు భారీ బందోబస్తు చర్యలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు మహాధర్నా నిర్వహించి తీరుతామంటూ బీఆర్ఎస్ పార్టీ అటు అడ్డుకొని తీరుతామంటూ దళిత గిరిజన శక్తి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలతోటి అక్కడ పరిస్థితి అంతా కూడా అట్టుడుపుతున్నటువంటి పరిస్థితి. నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ఫ్లెక్సీలను కూడా గుర్తు తెలియని వ్యక్తులు చింపివేసినటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. దీంతో అప్రమత్తమైనటువంటి పోలీసులు అయితే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లను చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ధర్నాకు ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేశారు. మహాధర్నా నిర్వహించేందుకు కోసం అక్కడికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వస్తుండటంతో వారికి ఆ ధర్నాలో పాల్గొనేటువంటి వాళ్ళందరితో పాటుగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజనులను ఆదివాసులను అందరినీ కూడా ఎక్కువ మొత్తంలో సమీకరించేందుకు కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఎప్పుడు ఎటువంటి ఘటన జరుగుతుందో అనేటువంటి ఉద్దేశంతో ముందస్తుగా భద్రతా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి అటు బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా నిర్వహించి తీరుతామంటూ బీఆర్ఎస్ పార్టీ, ఇటు మరొక వైపు అడ్డుకొని తీరుతామంటూ గిరిజన శక్తి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి ఉత్కంఠమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మానుకోటలో చోటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, అలాగే సతీష్, ఇంకో విషయం ఏంటంటే బీఆర్ఎస్ కి అయితే గిరిజనుల పక్షాన ఆందోళన చేసే అర్హత లేదని అయితే అటు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఒకవైపు గతంలో గిరిజనులకు జరిగినటువంటి అన్యాయాల మీద ప్రశ్నించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ గిరిజనులకు
అటు మెడికల్ కాలేజీలో స్థలం పోయినటువంటి గిరిజనులకు నష్టపరిహారం ఇప్పించలేదు, వారికి తగినటువంటి న్యాయం చేయలేదంటూ మహబూబాబాద్ కు చెందినటువంటి గిరిజనులు ఇప్పటికీ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమకు జరిగినటువంటి అన్యాయాన్ని పరిష్కరించకుండా, తమకు సరైనటువంటి న్యాయం చేయకుండా తప్పించుకుపోయారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు లగిచెర్లలో జరిగినటువంటి కార్యక్రమానికి అక్కడ జరిగినటువంటి దాన్ని తీసుకొచ్చి మహబూబాబాద్ లో పెట్టడం ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు ఎందుకు చేపడుతున్నారు, దళితులను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు ఎందుకు చేపడుతున్నారు అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు లగిచెర్లలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి మహబూబాబాద్ లో కార్యక్రమాన్ని చేపట్టడం అంటే రాజకీయం చేయడం తప్ప వాళ్ళపైన గిరిజనుల పైన ఉన్నటువంటి ప్రేమ కాదు అనేటువంటి దాని విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. కార్యక్రమం జరిగినటువంటి ఎక్కడైతే ఇష్యూ జరిగిందో అక్కడ మీ ప్రోగ్రాం నిర్వహించుకోండి, అక్కడ మీ నిరసన కార్యక్రమాలు చెప్పుకోండి, కానీ ఎక్కడో జరిగితే పుండొక కాడ జరిగితే మందో కాడ పెడుతున్నారు మీరంటూ కూడా ఆ బీఆర్ఎస్ పార్టీని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ చేసేటువంటి మహాధరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. నిరసన వారు చేసేటువంటి కార్యక్రమం సరికాదని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు గిరిజనులు కూడా ఒక వర్గం ఇక్కడ ఉండేటువంటి అమాయకమైనటువంటి గిరిజనులను రెచ్చగొట్టి ఇక మీ రాజకీయ పరమైనటువంటి నిశ్చేతమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు తప్ప గిరిజనుల మీద మీకు నిజమైనటువంటి ప్రేమ ఉంటే గతంలో అన్యాయం జరిగినప్పుడు మీరు స్పందించకపోవడం, వారికి తగినటువంటి న్యాయం చేయకపోవడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఆ గిరిజన శక్తి నాయకులు బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మొత్తానికి మహబూబాబాద్ లో జరుగుతున్నటువంటి పరిస్థితి. అటు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తాం, మేము మహాధరణ నిర్వహించి తీరుతామంటూ ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో అడ్డుకొని తీరుతామంటూ గిరిజన శక్తి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ చేసేటువంటి మహాధరణ కార్యక్రమానికి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నటువంటి నేపథ్యంలో మహబూబాబాద్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో, మానుకోట మరో రకంగా ఎలా మారబోతుంది అనేటువంటి ఉత్కంఠ కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. రైట్. థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.